ఒకే అంశం మీదన ఒకేసారి 20-30 చోట్ల కేసులు పెడితే అట్లా తీసుకోకూడదు అని తెలంగాణ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా అనేక సార్లు చెప్పిన ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సాధారణంగా ఆ తీర్పుల్ని ఉటంకిస్తూ కోర్టుకు వెళ్ళాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా అదొక వైఫల్యం కనబడతా ఉంది. తాజాగా ఏదైతే పోసాని కృష్ణమురళి విషయంలో ఓ పక్కన బెయిల్ వచ్చింది, ఇంకో పక్కన ఇంకొక కోర్టులో కింద కోర్టులోనేమో తనకి సంబంధించి విచారణకి అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లాలో జైల్లో ఉన్నటువంటి పోసాని ఇవాళ భవానీపురం పోలీస్ స్టేషన్కి వస్తాడు. 2 రోజుల పాటు అక్కడ భవానీపురంలో పోలీసులు విచారిస్తారు. ఆ తర్వాత విచారణ ఏముంటుంది, నువ్వు ఎందుకు అన్నావు, లేకపోతే నిన్ను ఎవరనిపించారు, ఇదే పాయింట్నే కదా, అతను ఎందుకు అన్నాడు, ఎవరనిపించారు అన్నది అదే మొక్క పదే పదే రిపీట్ తప్పించి ఏముండదు. సేమ్ టైం ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే ఈ కేసుల్లో శిక్షలు పడితే కనుక అసలు దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు బయట ఉండడు, అందరూ జైళ్ళలోనే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక చోట లూజ్ టాక్ మాట్లాడినటువంటి వాళ్ళే, ఎదురోళ్ళకి మాత్రం నీతులు చెప్పేటటువంటి రాజకీయం నడుస్తూ ఉంటుంది. అలాగని పోసాని కృష్ణమురళి మాట్లాడిన దాన్ని సమర్థించి అంత వెరితనం నాకు లేదు. మొట్టమొదటి నుంచి పోసాని ఆ రోజున మాట్లాడినప్పుడే ఏంటి ఆ భాష అని బోరగడ్డ నీళ్ళదైనా పోసానిదైనా కొడాల నానిదైనా మాట్లాడినోడిని నేనే. కాబట్టి ఇప్పుడైనా మాట్లాడే అర్హత నాకు ఉందని నేను భావిస్తాను. అదే సందర్భంలో పోసానిని ఇప్పుడు భవానీపురంలో ప్రశ్నిస్తారు. ఇంకో పక్కన మిగతా కేసులకు సంబంధించి ఏం చేస్తారో చూడాలి.